సార్ ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని ఆత్మకూరు టౌన్, ఆత్మకూరు రూరల్, మర్రిపాడు, అనంతసాగరం, సోమశిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ జనవరి 1 సంబంధించి కొన్ని నియమ నిబంధనలు మా జిల్లా ఎస్పీ అజితా వేచిట్ల మేడం, అట్లనే ఆత్మకూరు డిఎస్పీ వేణుగోపాల్ సార్ మాకు కొన్ని సూచనలు చేసినారు. దాని మీదట ఎవరైనా సరే రోడ్ల పైన కేకులు కోసి సంబరాలు చేసిన, అట్లానే టపాసులు పేల్చిన, సైలెన్సర్లు తీసి బైకులు తోలినా, లేదా సైలెన్సర్లో రాళ్లు పెట్టి సౌండ్ వచ్చేలాగా బైకులు ర్యాలీలు చేసినా కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా తాగి ఈ వీధుల్లో తిరిగి పబ్లిక్ న్యూసెన్స్ చేసినా కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా వారు సంతోషంగా వారి సంతోషాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, కుటుంబ సభ్యులతోటి వాళ్ళ ఇంట్లో గడపాలని ఆత్మకూరు పోలీస్ శాఖ తరపున కోరుతున్నాము. దానికి భిన్నంగా రాత్రి 12 గంటల తర్వాత ఈలలు వేస్తూ, కేకలు వేస్తూ, బైకులు సౌండ్ చేస్తూ, అట్లానే తప్పతాగి పొరపాటున ఏమైనా నేరాలు జరిగితే కొత్త సంవత్సరంలో ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా పోలీసు వారి సూచనలు పాటించి క్షేమమైన, ఆనందకరమైన నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆత్మకూరు పోలీస్ శాఖ నుంచి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ 2025 సంవత్సరంలో మా సర్కిల్ పరిధిలో మా ఆత్మకూరు ఎస్ఐ జిలానీ గారు, సాయి ప్రసాద్ గారు, అట్లానే మరిపాడు ఎస్ఐ కాసుల శ్రీనివాసరావు గారు, అనంతసాగరం ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డి గారు, సోమశిల ఎస్ఐ కాసా శ్రీనివాసరెడ్డి గారు, అట్లనే మా సిబ్బంది అందరూ కూడా చేసిన కృషి వలన జిల్లాలో మన ఆత్మకూరు సర్కిల్కు ప్రథమైన స్థానం లభించింది. దీనిలో క్రైమ్ కంట్రోల్, జరిగిన దొంగతన నేరాలు అన్ని 3 పైన 70% అన్ని మేము రికవరీ చేయగలిగాము. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్లు కూడా తగ్గించగలిగాము. దీనికి కారణం ఏంటంటే మన పబ్లిక్ పెద్దలందరూ సహాయంతో రోడ్ల పైన ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో వాటన్ని దగ్గర కూడా డ్రమ్ములు ఏర్పాటు చేశాము. మీరు గమనించి ఉంటారు. ఆంజనేయ స్వామి టెంపుల్, నెల్లూరుపాలెము, కరటంపాడు, అట్లానే మర్రిపాడు దగ్గర కొంత డీసీపల్లి, మర్రిపాడులోను, సుంచులూరు క్రాస్ రోడ్ దగ్గర, నా అనంతసాగరం వస్తే మన ఉప్పలపాడు క్రాస్ రోడ్ దగ్గర కూడా డ్రమ్ములు ఏర్పాటు చేసి అక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాము. మొన్న కూడా అనంతసాగరంలో ఒక చిన్న పిల్లోడిని చేపరాలపాడు దగ్గర ఒక కారు గుద్దెళ్తే మన సీసీ కెమెరాల ద్వారా మనం పట్టుకోగలిగాము. ఇలాంటి నేరాలు ఎన్నో మనం చాలా సీసీ కెమెరాల ద్వారా పట్టుకున్నాము. కాబట్టి మన క్రైమ్ కంట్రోల్లో భాగంగా రోడ్ యాక్సిడెంట్లు తగ్గించే దానిలో భాగంగా మేము తీసుకునే చర్యల వలన ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే చాలా తగ్గించగలిగాము. కొత్త సంవత్సరంలో కూడా మ్యాక్సిమం ఈ యాక్సిడెంట్లు జరగకుండా ఉండడానికి ప్రణాళిక రూపొందించుకొని ప్రజల్ని మోటివేట్ చేయడం, ఎడ్యుకేట్ చేయడం, అట్లనే మేము కూడా మా తరపున తీసుకున్న జాగ్రత్తలన్నీ కూడా మా ఉన్నతాధికారుల ఆదేశాలు తీసుకొని ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఒక ప్రణాళిక కొత్త సంవత్సరంలో ఏర్పాటు చేసుకుంటున్నాం. అట్లానే పబ్లిక్ కూడా ఈ జనవరి 1 సంక్రాంతి రానున్న పండగ సందర్భంగా ఎవరైతే సెలవుల పైన ఇళ్ళకి వెళ్తారో, ఊర్లు వెళ్తారో వారందరూ కూడా తప్పకుండా వారి సమాచారం మా పోలీసు వారు మాకు లోకల్ ఎస్ఐలకు కానీ మాకు కానీ చేరవేస్తే వారి ఇంటిపైన నిఘా పెట్టడము, అలానే LHMS అని ఉంటుంది, లాక్డ్ హౌస్ మేనేజింగ్ సిస్టమ్, అది ఏర్పాటు చేశాము. అక్కడ ఒక సీసీ కెమెరా పెట్టి మా మెయిన్ కంట్రోల్కి అనుసంధానం చేస్తాము. ఎవరన్నా కొత్త వ్యక్తులు వచ్చినా, దొంగలు పడినా కూడా మాకు సమాచారం వెంటనే వస్తుంది. లేదా అన్ని కెమెరాలు పెట్టలేకపోయినా కూడాను మా కానిస్టేబుల్కి పాయింట్ బుక్లు పెట్టి డైలీ నైట్ వాళ్ళ ఇల్లుని తనిఖీ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఉపయోగించుకొని మీ విలువైన బంగారు కానీ, డబ్బులు కానీ వీలైనంత వరకు మీతో తీసుకెళ్ళిపోవడమా, లేకపోతే ఎక్కడన్నా సేఫ్ సైడ్ పెట్టుకోవడం చేయాలి తప్ప విలువైన వస్తువులు ఇంట్లలో పెట్టి తాళాలేసి లాంగ్ లీవ్ వెళ్ళేది కరెక్ట్ కాదు. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించండి. అలానే మీకు అది వీలు కాని పక్షంలో కనీసం మాకు సమాచారం చేస్తే మేమైనా భద్రత తీసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.